ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించెదను. కీర్తనల గ్రంథము 122వ అధ్యాయము 9వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవుని పట్ల మనం చూపే భక్తికి మరియు ఆయన మందిరము పట్ల మనం కలిగి ఉండే ఆసక్తికి లభించే ఉన్నతమైన ప్రతిఫలమును గురించి వివరిస్తుంది. భక్తుడైన దావీదు దేవుని మందిరాన్ని ఎంతగానో ప్రేమించేవాడు. మందిరం యొక్క క్షేమము కొరకు ప్రార్థించేవారు, దాని మేలును కోరేవారు దేవుని నుండి ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటారో ఈ వచనం మనకు తెలియజేస్తుంది. దేవుని పనిలో పాలు పంచుకోవడం మన వ్యక్తిగత జీవితాలకు ఎంతటి మేలును చేకూరుస్తుందో ఇక్కడ మనం చూడవచ్చు. ఈ వచనంలో మొదటగా యెహోవా మందిరము నిమిత్తము అని ఉంది. ఇక్కడ మందిరము అంటే దేవుని నివాస స్థలము, ప్రార్థన జరుగు చోటు. మందిరము నిమిత్తము మేలు కోరడం అంటే దేవుని రాజ్యం విస్తరించాలని ఆశపడటం, సంఘము క్షేమంగా ఉండాలని ప్రార్థించడం మరియు ఆత్మీయ కార్యాలలో పాలు పంచుకోవడం. మన ప్రార్థనలు కేవలం మన స్వార్థం కోసం కాకుండా దేవుని మందిరం యొక్క ఉన్నతిని కోరినప్పుడు దేవుడు మనల్ని ప్రత్యేకంగా గమనిస్తాడు. దేవుని మందిరము అంటే కేవలము ఒక కట్టడము మాత్రమే కాదు, అది దేవుని ప్రజల సమాజము. మందిరము బాగుండాలని కోరుకోవడం అంటే దేవుని నామానికి మహిమ కలగాలని ఆశించడమే. మందిరం యొక్క ఉన్నతి అంటే కేవలం సంఖ్య పెరగడం కాదు, విశ్వాసుల ఆత్మీయత పెరగడం. ఉదాహరణకు, ప్రభువా, మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ నీ వాక్యంలో ఎదగాలి, బలహీనంగా ఉన్నవారు బలపరచబడాలని ప్రార్థించాలి. ఇది స్వార్థం లేని మందిర క్షేమాన్ని కోరే ప్రార్థన. అలాగే మందిరము బాగుండాలని కోరుకునేవారు కేవలం ప్రార్థనతో ఆగకుండా తమకు ఉన్న తలాంతులతో సేవ చేస్తారు. అనగా మందిరాన్ని శుభ్రపరచడం, పాటలు పాడటం, పిల్లలకు వాక్యం నేర్పించడం లేదా వచ్చే అతిథులను ప్రేమతో ఆహ్వానించడం. ఇవన్నీ మందిరం నిమిత్తము మనం చేసే మేలులే. ఉదాహరణకు, దావీదు తన సొంత రాజనగరులో నివసిస్తూ దేవుని మందసము ఒక డేరాలో ఉండడం చూసి తట్టుకోలేకపోయాడు. తాను మందిరాన్ని కట్టలేకపోయినా తన కుమారుడైన సొలొమోను కోసం బంగారాన్ని, వెండిని, రత్నాలను సమకూర్చి పెట్టాడు. తన సొంత ధనాన్ని కూడా దేవుని మందిరం నిమిత్తం సంతోషంగా ఇచ్చాడు. ఇది అతడు దేవుని మందిరం పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో చెప్తుంది. అలాగే నెహెమ్యా యెరూషలేము ప్రాకారాలు కూలిపోయాయని, మందిరము అవమానపరచబడిందని విన్నప్పుడు ఎంతో దుఃఖించాడు. అతడు సుఖంగా రాజభవనంలో గడపవచ్చు, కానీ దేవుని మందిరము మరియు దేవుని పట్టణము పాడైపోవడం చూసి ఉపవాసం ఉండి ప్రార్థించాడు. ప్రాకారాలను కట్టడమే కాకుండా ప్రజలందరినీ పిలిచి వాక్యాన్ని చదివించి వారిని దేవుని వైపు తిప్పాడు. ఇది మందిర ఆత్మీయ క్షేమం కోసం పడిన ప్రయాస. ప్రియులారా, దేవుని మందిరము కేవలం ఒక భౌతిక కట్టడం కాదు, అది ఆయన మహిమ నివసించే స్థలం మరియు విశ్వాసుల సహవాసం. మందిరము బాగుండాలని కోరుకోవడం అంటే మన ఆత్మీయ కుటుంబం క్షేమంగా ఉండాలని ఆశించడమే. బైబిల్లో మందిరం నిమిత్తము మేలు కోరిన ప్రతి ఒక్కరూ దేవుని చేత ఆశీర్వదించబడ్డారు. మందిర క్షేమము అంటే దేవుని చిత్తము నెరవేరడమే. రెండవదిగా, నీకు మేలు చేయ ప్రయత్నించేదను అని అన్నాడు. మనం ఎప్పుడైతే దేవుని మందిరం యొక్క మేలును కోరుకుంటామో అప్పుడు దేవుడు మనకు మేలు చేయడానికి సిద్ధపడతాడు. ఈ మేలు ఆరోగ్యము, ఐశ్వర్యము, మనశ్శాంతి మరియు ఆత్మీయ ఎదుగుదల రూపంలో ఉంటుంది. దేవుడు మనకు మేలు చేయడానికి ప్రయత్నిస్తాను అని అంటున్నాడు అంటే ఆయన తన సర్వశక్తిని మన ఆశీర్వాదం కొరకు ఉపయోగిస్తాడు. ఆయన మేలు చేస్తే ఏ నరుడు దాన్ని ఆపలేడు. ఉదాహరణకు, దేవుని మందసము ఒబేదేదేము ఇంటికి వచ్చినప్పుడు ఒబేదేదేము దాన్ని ఎంతో భక్తితో చూసుకున్నాడు. దాని ఫలితంగా కేవలం 3 నెలల్లోనే దేవుడు అతని సమస్తమును ఆశీర్వదించి మేలు చేశాడు. అలాగే కొర్నేలి నిరంతరం ప్రార్థన చేస్తూ దేవుని ప్రజలకు ఎంతో ధర్మం చేసేవాడు. అతడు ఒక అన్యజనుడైనప్పటికీ దేవుడు అతని ప్రార్థనలను గుర్తించి పేతురు ద్వారా అతనికి మరియు అతని ఇంటి వారందరికీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని, రక్షణను అనుగ్రహించాడు. ప్రియులారా, దేవుడు చేసే మేలు కేవలం ఆర్థిక సంబంధమైనది మాత్రమే కాదు, అది మన శరీరానికి ఆరోగ్యాన్ని, మనస్సుకి శాంతిని మరియు ఆత్మకు రక్షణను ప్రసాదిస్తుంది. ఒబేదేదేము విషయంలో చూసినట్లుగా దేవుడు చేసే మేలు కేవలం మనకే కాకుండా మన సంతానానికి మరియు మనకు కలిగిన సమస్తమునకు విస్తరిస్తుంది. కాబట్టి మన ప్రార్థనలలో నాకు అది కావాలి, ఇది కావాలి అని అడగడం కంటే, ప్రభువా, నీ మందిరమునకు ఏది మేలో అది జరుగునుగాక అని మనం కోరుకుందాం. మనం దేవుని రాజ్యానికి ప్రాముఖ్యతనిస్తే మనకు కావలసినవన్నీ ఆయన మనకు అనుగ్రహిస్తాడు. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ మందిరము నిమిత్తము నీవు మాకు మేలు చేసేదవని, మా ప్రార్థనలు కేవలం మా స్వార్థం కోసం కాకుండా నీ మందిరం యొక్క ఉన్నతిని కోరినప్పుడు నీవు మమ్మల్ని ప్రత్యేకంగా గమనిస్తావని, నీ మందిరం బాగుండాలని కోరుకోవడం అంటే నీ నామానికి మహిమ కలగాలని ఆశించడమేనని తెలియజేశావు. తను నీకు స్తుతులు. దేవా, నీ మందిరం కేవలం ఒక భౌతిక కట్టడం కాదు గనుక, అది నీ మహిమ నివసించే స్థలం గనుక, నీ మందిరం బాగుండాలని కోరుకోవడం అంటే మా ఆత్మీయ కుటుంబం క్షేమంగా ఉండాలని ఆశించడమే గనుక, మాకు అది కావాలి ఇది కావాలి అని అడగడం కంటే నీ మందిరమునకు ఏది మేలో అది జరుగునుగాక అని మేం కోరుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీవు చేసే మేలు కేవలం ఆర్థిక సంబంధమైనది మాత్రమే గాక, అది మా శరీరానికి ఆరోగ్యాన్ని, మనస్సుకి శాంతిని మరియు ఆత్మకు రక్షణను ప్రసాదిస్తుంది గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, దావీదు నెహమ్యాల వలె మేము నీ మందిరాన్ని ప్రేమించే వారంగా ఉండుటకు కృపచూపమని, ఒబేదేదేము విషయంలో చేసినట్లుగా నీవు చేసే మేలు కేవలం మాకు మాత్రమే కాకుండా మా సంతానానికి మరియు మాకు కలిగిన సమస్తమునకు విస్తరింపజేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.